అని తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే నెల కాబట్టి దీన్ని మాఘమాసం అనే పేరుతో పిలుస్తారు. ఈ మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడని పద్మపురాణంలో చెప్పారు. అందుకే పరమ పవిత్రమైన విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ మాఘమాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నదిలో కానీ, చెరువులో కానీ, బావి దగ్గర కానీ, అలా వీలు కాని పక్షంలో ఇంట్లో అయినా సరే చన్నీళ్లతో స్నానం చేస్తారో వాళ్ళకి జల రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. చన్నీళ్లతో స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో గోరువెచ్చని నీళ్లతో అయినా సరే సూర్యోదయానికి ముందే స్నానం చేయండి. సూర్యోదయానికి ముందు వచ్చే సమయాన్ని అరుణోదయ కాలం అంటారు. అంటే తెల్లవారుజామున కోడి కూసేటటువంటి కాలం. ఆ సమయంలో స్నానం చేస్తే గనక ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వీలు కాకపోతే పంచాంగం చూసుకుంటే ప్రతిరోజు మకర లగ్నం అని ఉంటుంది. ఆ మకర లగ్నం ఉన్న సమయంలోనైనా సరే ప్రతిరోజు కూడా స్నానం చేసినట్లయితే మాఘమాసంలో జల రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.